ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్లో బిగ్ బాస్ ఉంది. కానీ మన దరిద్రం ఏంటంటే తెలుగు సీరియల్స్లోనూ సినిమాల్లోనూ కన్నడ డామినేషన్ ఎక్కువ. ముఖ్యంగా సీరియల్స్లో అయితే నాటి కార్తీక దీపం నుంచి నేటి బ్రహ్మముడి వరకు అంతా కన్నడ బ్యాచే. సినిమాలంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా అని హెచ్చులుకుపోతున్నారు. కాబట్టి తెలుగు నుంచి ఒకరిని, తమిళం నుంచి ఒకరిని, హిందీ నుంచి ఒకరిని, మలయాళం నుంచి ఒకరిని, కన్నడ నుంచి ఒకరిని, ఇలా అన్ని భాషల నుంచి ఒక్కొక్కరిని ఏరుకొచ్చి దానికి పాన్ ఇండియా అని పేరు పెట్టి తెలుగు వాళ్ళ పొట్టకొడుతున్నారు. ఇక సీరియల్స్లోనూ ఇదే దరిద్రం. తెలుగులో నటులే లేనట్టుగా ఆ కన్నడ భామలే తీసుకొస్తున్నారు లీడ్ రోల్స్కి. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ 8లో మరీ ఘోరం. 14 మంది కంటెస్టెంట్స్ ఉంటే సగానికి సగం బయట వాళ్ళే, మిగిలిన వాళ్ళు స్టార్ మా ఆస్థానం వాళ్ళే. పేరుకి మాత్రమే తెలుగు బిగ్ బాస్ షో, కానీ అందులో డామినేషన్ మొత్తం కన్నడ వాళ్ళదే. మన కృష్ణ ముకుంద మురారి సీరియల్ని హఠాత్తుగా ఆపేశారు స్టార్ మా ఛానల్లో. ఆ ముకుంద కృష్ణని తీసుకొచ్చి బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా పెట్టారు. యష్మి గౌడ, ప్రేరణలు ఇద్దరు కూడా కన్నడ వాళ్ళే. వాళ్ళతో పాటుగా నిఖిల్, పృథ్వీలు కూడా కన్నడ వాళ్ళే. నాగపంచమి సీరియల్ని సడన్గా ముగించారు. ఆ సీరియల్లో హీరో పృథ్వీని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టారు. ఇక ఈ నలుగురు కలిసి గ్రూప్ కట్టి కన్నడ మేళం వాయిస్తూనే ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో. నిజానికి బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ ఉండరని గొప్పగా చెప్పారు, కానీ కెప్టెన్ ప్లేస్లో చీఫ్ అంటూ ఒకరికి బదులుగా ముగ్గురిని చేశారు. అలా బిగ్ బాస్ తొలి చీఫ్గా నిఖిల్ అయ్యాడు. అయితే అతను చీఫ్ కాకుండానే బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్గా వ్యవహరించడం స్టార్ట్ చేశాడు. ఊరికే ప్రతిదానికి డిస్కషన్ పెట్టడం, చెప్పిందే చెప్పి హౌస్లో అతను తప్ప వేరే వాళ్ళు ఎవరిని మాట్లాడనీయడం లేదు. చీఫ్ అయిన తర్వాత ఇతని సోది మరీ ఎక్కువైపోయింది. ఏదైనా విషయంలో ముందు తన అభిప్రాయం చెప్తాడు, వేరే వాళ్ళ అభిప్రాయం చెప్పేలోపే అది కాదు గాయస్ అంటాడు. అది కాదు సరే మరి ఏది అవునో చెప్పు అని కిరాక్ సీత పదే పదే అడిగినా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే అంటూ మొదటి నుంచి మొదలు పెడుతున్నాడు. నేను చూసే వ్యూలోకి అందరూ రావాలి అంటూ అడ్డదిడ్డమైన వాదనకి చిరుతుకొచ్చిన మణికంఠ నీకు వీకెండ్లో గట్టి గడ్డపాటు దింపుతా అని మొహం పైన అన్నాడంటే నిఖిల్ ఎంతగా విసిగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక కిరాక్ సీత కూడా నిఖిల్ సోదిని భరించలేక బ్లాస్ట్ అయింది లైవ్ ఎపిసోడ్లో. ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. నన్ను మాట్లాడియండి గాయస్ గాయస్ అంటూ మాట్లాడుతూనే ఉంటాడు. చెప్పిందే చెప్తుండటంతో హౌస్లో ఎవరిని మాట్లాడినవా, ఎన్నిసార్లు చెప్తావు అంటూ ఫైర్ అయింది సీత. నేను ఆన్సర్ చెప్పకుండా వేరే ప్రశ్న వేయొద్దు అని మళ్ళీ మళ్ళీ మొదటి నుంచే మొదలు పెట్టాడు. దీంతో పృథ్వీ కూడా ఆపోయా బాబు ఎంతసేపు అదే మ్యాటర్ మాట్లాడతావు అని అంటే అది నా ఇష్టం అంటూ బిగ్ బాస్ హౌస్కి నిజంగానే చీఫ్ లా వ్యవహరిస్తున్నాడు నిఖిల్. సో చూశారు కదా గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మన ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని టకాటాక్ లైక్ కొట్టేసి ఫటాఫట్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్ సీ యూ, బై బై.